మన లైఫ్లో మనకి ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా సరే మనం కావాలనుకున్న మనిషి మన పక్కన లేకపోతే ఆ సక్సెస్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేం. ఒక్కొక్కసారి నేను తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. అసలు ఇప్పుడు నా టైంకి వచ్చావు నువ్వు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఇక్కడ నేను ఎలాగో లేట్గా వస్తాను తెలుసు కదా, ఎందుకు తిట్టడం? ఎందుకు లేట్గా వస్తావే నువ్వు? నువ్వంటే స్నానం చేయకుండా వస్తావు. ఇంత ప్రాసెస్ ఉంటే తెలుసా? నేను రెడీ అయ్యి ఫామ్ కూడా రాసుకుని రావాలి కదా. అవును, ఎక్కువైంది కనిపిస్తుంది కానీ తెచ్చావా పైసలు? తీసుకొచ్చాను. ఈ సినిమాకి లేట్ అవుతుంది. నేను ఒకటి అడగాలి. లేదు, ఎన్ని రోజులని ఇలా తిరుగుతుంటావు? ఒక్కసారి నా జాబ్ గురించి ఆలోచించాలి కదా. ఇలానే నువ్వు తిరుగుతుంటే నేను నీతో ఫ్యూచర్ లో ఉండడం కష్టం. ఇదంతా కాదు, అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు క్లియర్ గా చెప్పు. మనం ఇది ఇక్కడ పెద్దమని అనుకుంటున్నా. నేను నీతో ఉండలేను, నీతో బతకడం చాలా కష్టం. సరే, నువ్వు అన్నట్టే ఇది మనం ఇక్కడతో ఆపేద్దాం. నాతో నీకు కష్టంగా ఉంటే నువ్వు వెళ్ళిపో. సరే, వెళ్ళిపోతుంది. ఏ పోతే పోయావు కానీ తెచ్చిన డబ్బులు ఇచ్చిపో. అయిపోయిందా మీ సంసారం? అసలు ఎందుకు వచ్చావు నా లైఫ్ లోకి? నేను రమ్మన్నానా? నువ్వే కదా వచ్చావు, నువ్వే వెళ్ళిపోయావు. 3 years గా లవ్ చేసుకున్నాం కదా. అసలు ఆ ఒక్కరోజు నీ కంట్లో నేను పడకుండా ఉండాల్సింది. ఆ ఒక్కరోజు నేను కలవకుండా కూడా ఉండాల్సింది. ఎన్ని రోజులు ఆ ల్యాండ్ ని అలా చూసి ఉంటాం. మన కెఫే ఇక్కడ పెట్టబోతున్నాం, ఎలా ఉంటుందని ఇమాజినేషన్ చేసుకున్నాం. మరి మాట్లాడదాం పదా. అంతా వచ్చిందా? అన్నా ప్లీజ్ అన్నా, నాకు ఒక్క హెల్ప్ చేయండి అన్న. కొంచెం ఆ ల్యాండ్ తక్కువలో వచ్చేటట్టు చూడండి అన్న, ప్లీజ్ అన్న. చూడటంలో నాకు వేరేంత సహాయం నేను చేస్తాను, కానీ నువ్వు అమౌంట్ రెడీ చేసుకో. అమౌంట్ సంగతి మీరు మర్చిపోండి అన్న, నేనంతా చూసుకుంటాను. పైసలు ఉంటే ఆ భూమి నీదేరా తమ్ముడు. సరేనా? సరే తమ్ముడు. హాయ్. యాక్చువల్లీ నేను ఇంకొక విషయం చెప్పాను. చెప్పండి. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. అయ్యో సారీ అండి, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? అయ్యో మీరే అండి. అయ్యో నాకంత సీన్ లేదండి, మీరు కనిపించారు అంతే. అయినా అద్దంలో చూస్తుంటే మన ఫేస్ మనకే నచ్చదు, ఆమె కదా నచ్చేవరా నువ్వు? హే, చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను నిన్నే లవ్ చేస్తున్నా, రోజు నిన్నే చూస్తున్నాను, నాతోనే ఉండాలనుకుంటున్నాను. నేనా? ఏం చేస్తున్నారండి? నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. అరే సూరి, ఈరోజు జరిగేదంతా నిజమే అంటావారా? ఒకసారి నీ పాయింట్ ఇప్పురా. ఏ ఇప్పురా ఒకసారి. పాయింట్ ఇప్పాల? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి ఎవరో తెలియక నేను చేస్తుంటే పాయింట్ ఇప్పమంటావు? అరే నేను పాయింట్ ఇప్పమని నీతో సంసారం చేయనే కాదు, నీ తొడ మీద వచ్చే ఏమైనా ఉందా అని. మచ్చ అంటూ ఏం లేదురా, ఎందుకు? మరి అంత అందమైన అమ్మాయి నీకొచ్చి ప్రపోజ్ చేయడం ఏంట్రా? ఏమోరా, అసలు నా మైండ్ మొత్తం ఖరాబ్ చేసింది రాబాయ్ ఆమె. ఇప్పుడు ఎలా నేను ఆమెతో మాట్లాడడం? అరే మొద్దుగా నీ చేయి మీద నంబర్ ఉంది కదా, కాల్ చేయి. హలో. హే, కాల్ చేయడానికి ఇంతసేపా? అంటే వెయిట్ చేస్తున్నావు నా కాల్ కోసం?
చేస్తున్నావు తిన్నావా? సరే సరే కానీ మమ్మీ పిలుస్తుంది, రేపు పార్క్ లో కలుద్దాం. సరే కలుద్దాం రేపు. హలో, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? సరే కానీ నీకు నేను ఎలా నచ్చాను? ఇప్పుడు ఇదంతా నిజమే అంటావా? అవును నిజమే. సరే నేను నీ చేయి పట్టుకోవచ్చా? పట్టుకో. ఎందుకు నీ చేయాలా అనుకుతుంది? ఏం లేదు. అయితే మనం ఇప్పుడు ముద్దు పెట్టుకోవచ్చా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అవును అడగడం మర్చిపోయా, నీ పేరేంటి? ఏంటి, నా పేరు తెలియకుండా నన్ను ప్రేమించావా? నీ పేరు తెలియదు కానీ నేను మాత్రం నాకు తెలుసు. మహేష్, ఇంతకీ నీ పేరేంటి? శైలు. సరే లేట్ అవుతుంది, వెళ్దామా? హలో, లైట్ తెచ్చారా? తాగుదాం. రే, ఎప్పుడు చూసినా తాగుడు తిరుగుడేనా? ఏం పని పాటలేదా మనకి? ప్రస్తుతానికి తిరగడం తాగడం వరకు ఓకే. మనకేమో బిజినెస్ చేయాలని చదువు ఆపేసాం, కానీ బిజినెస్ పెట్టేంత అమౌంట్ మన దగ్గర లేదు. అందుకే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. హే, ఏమైంది ఆగిపోయావు? కానీ ఒక విషయం, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని నన్ను వదిలేసి పోవు కదా. ఎలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పి, ఎందుకంటే ముందు నేను నిన్ను చాలా ప్రేమించబోతున్నా. మళ్ళీ నువ్వు వదిలేస్తే ఇది తట్టుకోవడం చాలా కష్టం. నిన్ను లవ్ చేసా, ఇదంతా నా డబ్బుని కాదు. నువ్వు రిచ్చా కూడా అనేది నాకు అనవసరం. నాకు లైఫ్ లాంగ్ నీ ప్రేమ ఉంటే చాలు, నాతో నువ్వు ఉంటే చాలు. నేను నిన్ను వదిలేస్తాను, కళ్ళు కూడా అనుకోకు. మనది లైఫ్ లాంగ్ ప్రేమ. శైలు, శైలు! రే ఎవరా, ఎల్లుండి మనం ల్యాండ్ కి పైసలు కట్టాలి కదా. కట్టాలిరా, కానీ ఒక్కసారి శైలితో మాట్లాడిన తర్వాత కట్టేద్దాం. ఎలా కడతారా? నీ దగ్గర డబ్బులు లేవు కదా. నేను చూసుకుంటలేరా, కానీ ఎలాగైనా శైలితో మాట్లాడాలి ముందు. తనే కాల్ చేస్తుందిరా. హలో, తగ్గిందా నా మీద కోపం? నాకు మా బావకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకు? నీకు పెళ్ళేంటి? నేను నీతో ఎక్కువసేపు మాట్లాడలేను కానీ పెళ్లికి వచ్చేయి. అలా కాదే, ఒక్కసారి నా గురించి ఆలోచించు. నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి చెప్పు.
ఫోన్ కట్ చేసింది ఇంద్రా. తనకు పెళ్లి ఫిక్స్ అని అంటారు వాళ్ళ బావతో. ఎంతగా లవ్ చేశాను మామ దాన్ని. తను వదిలేస్తే పడాల్సింది బాధ కాదురా, తన మీద కోపం రావాలి నీకు. తను నీ దగ్గర ఏం లేదని వదిలేసి వెళ్ళిపోయిందో అది నువ్వు సాధించి చూపియాలి తనకు. తను వదిలేసిందని బాధపడుతున్నావు, సిగ్గుగా లేదా నీకు? ఇప్పటి వరకు నేను తనని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తను చూసింది, కానీ ఇప్పటి నుండి నేను వద్దు అనుకుంటే ఎలా ఉంటుందో కూడా తనకి చూపిస్తా. అది నువ్వు ఇలానే ఉన్నావా, కానీ పైసలు ఎలా కట్టారా? నాకున్న ఒక్క ఎకరా అమ్మేసైనా రేపే పైసలు కట్టిద్దాం రా, కెఫే పెడదాం. ఈరోజు కాస్త మన కేఫ్ తీసుకో. ఎందుకు నువ్వు వేడికి వెళ్తున్నావా? రమేష్ అని బిజినెస్ చేస్తుంటాడు రా, మన ప్లానింగ్ వచ్చి ఇద్దరం పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అది మాట్లాడాలి. సరేగా మరి నేను చెప్తాను. రే మహేష్, లోపల రారా. అమ్మో, వాటర్ తీసుకురా. థ్యాంక్స్ అండి. చెప్పాను కదా బిజినెస్ పార్ట్నర్ అని. ఇతనే మహేష్. హాయ్. అదే ఇప్పుడు చెప్పు మహేష్, నీ ప్లానింగ్ ఏంటో. నువ్వు మాట్లాడుతున్నా. ఎలా ఉన్నావురా? రోజు జ్ఞాపకాలతో చస్తూ బ్రతుకుతూనే ఉన్నాను. ఇంకా నన్ను మర్చిపోలేదా? మర్చిపోవడానికి నేను నీలా వదిలేదు కదా, ప్రేమించాను, మర్చిపోలేను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా నీలాంటి జ్ఞాపకాలతో చస్తూ బ్రతుకుతున్నారా? ఏ మోసం చేసి వెళ్ళిపోయిన నీకు నేను నా జ్ఞాపకాలు ఎందుకు గుర్తుంటాయి? నేను మోసం మాత్రమే చేశాను, నేను నిన్ను ప్రేమించలేదారా? ప్రేమించిన దాన్ని నన్ను ఎందుకు వదిలేస్తావు? ప్రేమించలేదు కాబట్టి నన్ను వదిలేసావు. ఇప్పుడు ఎందుకు గడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? నిన్నే. ఎందుకురా నేనంటే ఎంత కోపం నీకు? నేను నిన్ను వదిలేయడం నా తప్పే, కానీ నా ప్రేమని మాత్రం తప్పు అనగలరా? సరే పోనీలే, ఇప్పుడు ఏడవ. నేను నిన్ను ఎప్పుడు నవ్వుతూ చూడాలనుకున్నా, ఇలా ఏడుస్తూ కాదు. నేను నిన్ను కావాలని వదలలేదురా, మా నాన్న వల్ల నేను ఎంత నిన్ను నవ్వుతున్న విషయం మా నాన్న తెలిసిపోయింది. నీకోసం చాలా ఏడ్చాను, నువ్వే కావాలని ఇంట్లో గొడవ పడ్డాను, నన్ను కొట్టారు కూడా. వాడంటే నాకు చాలా ఇష్టం నాన్న, ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని చెప్పినా నీ బావతోనే నీ పెళ్లి. ఒకరోజు రాత్రి నేను పడుకున్న టైంలో మా బావతో నాకు తాళి కట్టించేశారా? మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదే? నేను నీతో చెప్పి ఉంటే గొడవ పడేవాడిని, నీ ఫ్యూచర్ పోయేది, అందుకే చెప్పలేదురా. కానీ నా ఫ్యూచర్ నువ్వు కదా శైలు. సారీ, నువ్వు నన్ను వదిలేసావు కోపంతో. నేను చాలా తప్పుగా అనుకున్నాను. పర్లేదు
బిడ్డ, నువ్వు బాగున్నావు కదా, అదే చాలు. కానీ నువ్వు రోజు బాధపడుతున్నావు కదా. ఇవన్నీ నాకు మామూలే, కానీ నీ బిజినెస్ ఎలా ఉంది? ఇప్పటి నుంచి నీ మైండ్లో మనసులో ఏది పెట్టుకోకరా, హ్యాపీగా ఉండు. నాకు అవసరం. సారీ మ్యాచ్ లేట్ అయింది, ఇప్పుడు చెప్పు. అయ్యో పర్లేదండి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. సరే ఓకే. సారీ శైలు, నేను నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను. మళ్ళీ నీలాంటి అమ్మాయి నాకు దొరుకుతుందో లేదో. ఇన్ని రోజులు నా ప్రేమ గొప్పది అనుకున్నాను, కానీ నీ ప్రేమ ముందు నా ప్రేమ నిలవలేకపోయింది.